హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. నమస్తే రేఖ గారు, బాగున్నారా? ఏంటి అరుణ గారు ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు? ఫస్ట్ కాల్ మీదే. ఈరోజు చేద్దాం అనుకున్నాను, చచ్చిపోయారండి. సూపర్. ఏంటి విశేషం? ఈ రోజు ఏమైనా ఉందా? రేపు ఉంది. రేపు మా పిల్లల కూతురు వాళ్ళ బాబుకి పుట్టినరోజు. ఓహో, ఓకే. మరి రేపు విషెస్ చెప్దామా, ఇప్పుడే చెప్పేయాలా? అడ్వాన్స్ చెప్పండి, అవుతుందో లేదో మరి. పేరేంటి? కుశాంత్ బాబు అండి. కుశల్? కుశల్ కాదు, కుశాంత్ బాబు. కుశాంత్ బాబు అంటే స్కూల్ కి వెళ్తున్నాడా? ఇంకా 3 కంప్లీట్ అవుతుందేమో ఇంకా. ఓకే ఓకే. కుశాంత్ బాబు, నీకు హ్యాపీ బర్త్డే స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి, స్పెషల్ గా అరుణ గారి తరఫు నుండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. చెప్పొచ్చా? మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, అయితే ఏమవుతారు మీరు? నేను పెద్దమ్మని అవుతానండి. ఓకే, చెప్పండి. కుశాంత్ బాబు మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మ నుంచి, నాన్న నుంచి, తర్వాత నానమ్మ, తాతయ్యల నుంచి, అమ్మమ్మ, తాతయ్యల నుంచి, మీ పిన్ని నుంచి, అక్కల నుంచి, యోషిని నుంచి, మన ఫ్యామిలీ అందరి నుంచి నేను హ్యాపీగా హెల్దీగా ఉండాలి కుశాంత్ బాబు. ఓకే, కుశాంత్ బాబు కోసం పాట పాడతారా? పాడుతాను. మొన్న సింసం పాడు వదిలేసాను కదా, గోదావరి గట్టి పాడండి. పాడినా కట్టు చిలకని గోరింట పెట్టుకున్న చంద్రము మరి, గోదావరి కట్టు రామ చిలకని గోరింట పెట్టుకున్న చంద్రము మరి, ఊరంతా చూడండి. బాబాయ్ రావట్లేదండి. ఎందుకు? ట్రై చేయండి ఇంకొకసారి, కొంచెం తప్పకపోతే ఏమవ్వదు. ఊరంతా చూడు ముసుకేతన్ని తెరిపోతుంది, ఆరేటన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. రావట్లేదండి. బాగుంది. ఫస్ట్ లైన్స్ అంతా బాగా పాడారు అరుణ గారు. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. రఘువీర్ హాయ్. నేను ఒక రోజు నువ్వే అడుగుతూ ఉంటావు కదా ఏదో ఒకటి, నేను అడగనా ఈ రోజు పొడుపు కథ? అడగక్క. చాలా ఈజీగా అడుగుతా. చేత్తో పారేసి నోటితో వేరుకుంటారు. అక్షరాలు అక్క. చిచ్చి, మరీ ఇంత ఈజీగా అడిగానా? ఓకే సరే, నువ్వేం అడుగుతున్నావు? ఇవాళ నువ్వు అడిగినావు కాబట్టి ఇవాళ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. రెస్ట్ ఇస్తున్నావా? అబ్బా, ఏది వేస్ట్ చేయడు రఘువీర్. ఓకే అక్క, వింటున్నా నాన్న. ఒక్కసారి రఘువీర్ కాస్త రఘు అని పిలువక్క. రఘు అని పిలుస్తా అయితే ఈసారి నుంచి. అక్క, హలో చెప్పమ్మా, వింటున్నా. అక్క, ఒక్క డైలాగ్ చెప్దాం అక్క. చెప్దాం. వీరశంకర్ రెడ్డి ముఖ్య గారిని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మరి మా దీపక్క అంటే. ఓకే, మొత్తానికి నాతో డైలాగ్స్ అయితే చెప్పిస్తున్నావు రోజు. అక్క, సాయి పల్లవి సాంగ్ చేస్తావు అక్క? ట్రై చేస్తా, మాక్సిమం వేయడానికి ట్రై చేస్తా. ఎందుకు సాయి పల్లవి అంటే నీకు చాలా ఇష్టమా? అవునక్క. ఎందుకు? తెలంగాణ స్లాంగ్ తో సినిమాలు చేసిందనా, లేకపోతే న్యాచురల్ గా ఉంటుందనా, డాన్స్ బాగా చేస్తుందనా, ఏంటి? ఎందుకు? నేచురల్ గా అన్ని ఆఫ్ స్క్రీన్ అంటే ఇష్టం అక్క. తన డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకటి. వలసిందా బొక్కలు చూడదు. ఓకే, నైస్ అక్క. రేపటి నుండి క్రికెట్ గురించి నాలెడ్జ్ చెప్పిస్తా అక్క. ఓహో, రేపటి నుండి క్రికెట్ గురించి నాకు ఆడియన్స్ కి నాలెడ్జ్ ఇవ్వబోతున్నావు అంతేనా? ఓన్లీ మా దీపక్. ఓన్లీ నాకేనా? ఓకే అక్క, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తావు అక్క? ఇన్స్టాగ్రామ్ దీపా చౌదరి అని టైప్ చేస్తే చాలా ఐడీస్ వస్తాయి, కానీ నా ఫేస్ ఉంటుంది కాబట్టి నన్ను గుర్తుపట్టేస్తావు.
యూట్యూబ్ ఛానల్ ఉందా తీసేస్తున్నావు అక్క? ఉంది దీపా డ్రాఫ్ట్స్ ఉంది. నేను రిప్లై నేను కామెంట్ పెట్టిన రిప్లై ఎందుకు ఇస్తలేవు? దేంట్లో కామెంట్ పెట్టావు? దీపా డ్రాఫ్ట్స్ లో నేను చూసుండను, చెక్ చేస్తాను. మొత్తానికి నా అన్ని హ్యాండిల్స్ ఫాలో అవుతున్నావు అనమాట. థ్యాంక్ యూ రఘు, సో స్వీట్ ఆఫ్ యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. అక్క నేను అలిగాను. ఎందుకు ఫస్ట్ కాల్ నువ్వు చేయకపోతే నేను అలగాలి గాని? కాదు, ఆలోచించాలి, బుర్ర పెట్టి ఆలోచించు కాస్త. బబ్బులు కాల్ చేస్తాను, బబ్బులు కాల్ కట్ చేస్తాను. బుర్ర నేను కాదు పెట్టాల్సింది నువ్వు, ఫస్ట్ కాల్ చేయాల్సింది నువ్వు. నా చేతిలో ఏం లేదు. నిద్రపోయావా? ఫ్రస్ట్రేటెడ్ కాలర్ అన్నమాట. ఫస్ట్ చేశాను నేను. ఓకే, ఏం పర్లేదు, తగ్గిపోద్ది. ఇప్పుడే మొదలైంది కదా, తగ్గిపోద్ది. వాటర్ తాగు. చేయకూడదు ఇప్పుడు. మధుర మధుర ధర మీనాక్షి, కంచి పట్టిన కామాక్షి, మైలి మైలి గల మీనాక్షి, కాశీలు అని కాలాక్షి, జాజి మల్లెలా గుమగుమలా జావలి, పేద దిక్కుల సరిగమలా జావలి, అమ్మా ఇది నీ మీనాక్షి, వరమున చిలక పరమున చిలక, మమతల కలక చిలక కలగాన, ఇవగిరి చిలక సింహగిరి చిలక, మమతల చిలక దిగిరావా, మధుర మధుర ధర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మైది మై మదల మీనాక్షి, కాశీలో కాలాక్షి. బబ్లు, చాలా మంచి పాట పాడావు. కాదు, నేను అసలు ఇంకా పాట అని చెప్పకుండానే ఇంకా స్టార్ట్ చేసేసావేంటి? సర్ప్రైజ్ అయ్యా నేను. బాగుంది పాట. నైస్ టాకింగ్ టు యూ. ఓకేనా, బాయ్, గుడ్ మార్నింగ్. హలో, వచ్చేసారు లైవ్ లోకి. హాయ్, మీ పేరు? మేడం నా పేరు నరసింహమూర్తి మేడం. నరసింహమూర్తి, ఏ ఊరు నుండి? మాది రాయలసీమ కొత్తపర్తి తలమర్ల గ్రామం. ఓ, అడ్రస్ అంతా చెప్పేశారు. వచ్చేయమంటారా భోజనానికి? వచ్చేయండి మేడం, రాయలసీమ స్టైల్ చూపించేస్తాము. ఓకే, వెరీ నైస్. మేడం లేదండి, ఇంకా ఈ లైవ్ షో అయిపోయాక చేస్తాను. నరసింహమూర్తి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రజెంట్ బెంగళూరులో వర్క్ చేస్తాను మేడం. బెంగళూరులో వర్క్ చేస్తున్నారా? మీకు చాలా దగ్గర కదా. అవునవును మేడం, మాకు 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మేడం. అదే మీరు కన్నడ నేర్చేసుకున్నారా అయితే? అన్ని లాంగ్వేజ్లు వస్తాయి మేడం, బెంగళూరులో ఉన్న తర్వాత అన్ని నేర్చుకోవాలి కదా. అంతే కదా, అసలు బార్డర్ లో ఉన్న వాళ్ళందరికీ కన్నడ వచ్చి ఉంటుంది. అవునవును మేడం, అవును. ఓకే, సినిమాలు చూస్తారా? అయ్యో పిచ్చి మేడం, సినిమాలు అంటే చిరంజీవి ఫ్యాన్ మేడం నేను చిన్నప్పటి నుంచి. ఓహోహో, ఓకే. బాస్ అంటే ఇష్టమా? అయ్యో పిచ్చి మేడం, చాలా ఇష్టం చిరంజీవి గారు. ఓకే, అసలు యాక్చువల్ గా అయితే వీడియో కాల్ ఉంటే డాన్స్ చేయమని అడిగేదాన్ని, కానీ మనకి ఛాన్స్ లేదు మేడం. చిరంజీవి అయ్యో ఫుల్ అనుమానం చిరంజీవి ఉంటాడు మేడం. ఓహో, ఓకే. పాట పాడతారా మరి? పాట డైలాగ్ వస్తుంది. డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ గుర్తుకు రావడం లేదు. రెండు చెప్తా, ఆ రెండు కాకుండా వేరేది మీరు చెప్పండి. చెప్పండి మేడం. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా, అదొకటి. అదే వచ్చి మేడం, కాశీకి పోయాడు, అది చెప్పండి. అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వర్త మార్చుంటాడు అనుకుంటున్నారా? అతి రక్తం అదే పౌరుషం అంటే మేడం. సరే, చాలా బాగుంది, బాగా చెప్పారు. ఇది దాంట్లో ఆట కావాలా పాట కావాలా సాంగ్ ఉందా, అది వేస్తారా మేడం? నేను మెగాస్టార్ సాంగ్ అయితే వేస్తాను. మీరు అడిగిన సాంగ్ డౌట్, మెగాస్టార్ సాంగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే 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 ఓకే, మెగాస్టార్ సాంగ్ చూద్దాం. ఓకేనా మేడం? అవును, మీరు చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అన్నారు కదా, చెప్పండి మేడం. ఎందుకు మెగాస్టార్ ఫ్యాన్ అయ్యారు? ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఆయన డాన్సులు, ఆయన యాక్టింగ్, ఇప్పుడు మనం సిన్స్ 4th క్లాస్ 6th క్లాస్ అంటే అవగాహన చిన్నప్పటి నుంచి సినిమాలుగా అప్పటి నుంచి ఆయన చూసానే పెరిగాను అనమాట. హీరో అంటే చిరంజీవి, ఇంక వేరే ఆలోచన లేదు. వేరే వాళ్ళు ఉన్నారు లైక్, హీరో ఇమేజ్ అంటే బ్లైండ్ గా మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోయారా? అంతే అంతే, కళ్ళు మూసుకున్నా మెగాస్టారే, పడుకోలేక మెగాస్టారే, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది.
ఓకే సూపర్. మెగాస్టార్ ఫ్యాన్ కోసం డెఫినెట్ గా సాంగ్ ప్లే చేస్తా. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హాయ్ గుడ్ మార్నింగ్. హలో మాట్లాడండి. హాయ్ మీ పేరు? ఇంకొకసారి చెప్పమ్మా. ఎందుకు నాకే సరిగ్గా అర్థం కావట్లేదు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు? ఓకే పేరు చెప్పు ఇప్పుడు. హేమశ్రీ. అమ్మయ్య మొత్తానికి నాకు అర్థమైంది. ఓకే ఏం చేస్తుంటావు? ఏమన్నా చెయ్యాలి అనే ఆలోచనలు ఉన్నాయా? లేదు కాసేపు రిలాక్స్ అవుదాం ఇలాగే కొన్నాళ్ళు అనిపిస్తుందా? అంటే చేయాలనుంది, మమ్మీ డాడీ వద్దంటున్నారని నీకేం చేయాలని ఉంది? జాబా బిజినెసా? జాబ్ ఏదో చేయాలని చెప్పి ఇంటి దగ్గర ఖాళీ పొందకుండా. ఓకే హేమశ్రీ మూవీస్ చూస్తుంటావా? అక్క మూవీస్ చూస్తావా నువ్వు? చూస్తాను అక్క. ఎవరంటే ఎక్కువ ఇష్టం? అల్లు అర్జున్. ఇప్పుడు ఎందుకు చేశారంటే నీకు అల్లు అర్జున్ సాంగ్ చేశారు కదా, థ్యాంక్స్ చెప్పడానికా? ఓహో ఇలా కూడా కాల్స్ వస్తున్నాయా? ఓకే హేమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్ నువ్వేం చేయాలనుకున్నావు అది చేసేయి. హాయ్ గుడ్ మార్నింగ్. హలో టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరు? ఓకే మేడం. మీ పేరు చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాసు మేడం. శ్రీనివాసులు ఎక్కడి నుండి? నందికొట్కూరు మేడం. ఓకే మనం ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడామా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. మా గుడ్ మార్నింగ్ లైవ్ నచ్చిందా? గుడ్ మార్నింగ్ మేడం. నచ్చింది మేడం. పాటలు నచ్చాయా? మేడం. ఓకే పాటలు నచ్చాయా? అవును మేడం. ఓకే మీరు మా పాట వైఫ్ కోసం ఒక సాంగ్ చేయండి మేడం. మీ వైఫ్ కోసం పేరు చెప్పండి. శ్రీలత మేడం. శ్రీలత. ఓకే వైఫ్ శ్రీలత మేడం. ఓకే శ్రీలత గారి కోసం ఒక సాంగ్ ఖచ్చితంగా డెడికేట్ చేస్తా మీ తరఫు నుండి. ఓకే నైస్ Thank you, టాకింగ్ madam. టు యూ. బాయ్ టేక్ కేర్. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. నమస్తే అనురాధ గారు బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? చాలా రోజులు ఏం కాదు, మండే ట్యూస్డే వెడ్నెస్డే మరి అది చాలా రోజులే కదా. రెగ్యులర్ కాలర్స్ గ్యాప్ ఇస్తే చాలా రోజుల్లా ఉంటుంది. అంటే కొద్దిగా బిజీగా ఉంది. ఓకే ఏంటంటే శనివారం రోజు ఆదివారం రోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా కొద్దిగా షిరిడి సాయిబాబా మందిరం మీకు పూజలు అంటే ఇష్టం కదా. ఓకే న్యూ ఇయర్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా? ఉన్న ప్లేస్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే ఏంటి అర్థం కాలేదు కదా. న్యూ ఇయర్ కి ఓకే న్యూ ఇయర్ కి ఏం లేదు, ఒక టెంపుల్ కి వెళ్తాను డెఫినెట్ గా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి, అలాగే బాబా టెంపుల్ కి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే అదే నాకు పెద్ద ప్లేస్, నాకు మంచి ప్లేస్. ఓకే అది కూడా దేవుడితోనే. ఓకే పాట పాడుతున్నారా ఈరోజు? టైం ఇస్తారా? ఇష్టపడతా ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ. సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వి నవ్వవా, సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వి నవ్వవా, చిరు చిరు నగవుల కిల కిల సడిలో వలకుల పాటలు పాడవా, వలకుల తెలుగుల తొలి పిలుపులలో చెలిమికి నావలి చూపవా, సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వి నవ్వవా, ఏ తోటలో ఏ కొమ్మకో తారల్ల విరిసిన పువ్వా, నాలో కోరిక వినవా తన సిగలో జాబిది కావా, వెసంగిలో వెన్నెల్లలో గువ్వల్ల విరిసిన పువ్వా, నాలో వైపోవా తన ఒడిలో పాపవు కావా, పతి పతి మనసుల మొరరని వినవా, మధురిమ మంత్రం వేయవా, మా పరుగుల ఉరుకుల ప్రేమని త్రోవ పరిమళ ఫలితం చేయవా, సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా, సన్నజాజి పువ్వా
చిరునవ్వే నవ్వావా. ఓకే దీప గారు. చాలా బాగుంది మీ పాట, మీ మాట కూడా. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. ఓకే బాయ్.